అందరికీ నమస్తే అండి. 10 రోజులైతుందండి మనం అందరం కలిసి అన్నం తినక. ఈరోజు మీ ముందు నేను ఇలా ఎగ్ పులుసుతో అన్నం తింటున్నాను. ఈరోజు ఎగ్ పులుసు చేశాను. కూరగాయలు ఒకటి కూడా లేవు ఇంట్లో, అందుకో ఎగ్ పులుసు చేశాను. మన షాప్లో అబ్బాయికి కూడా ఇంట్లోకి వెళ్ళి భోజనం పంపిస్తున్నాను కనుక ఇలా ఎగ్ పులుసు చేస్తే వాళ్ళకు కూడా, ఆ అబ్బాయికి కూడా ఇష్టము ఎగ్ పులుసు అంటే. సరే మనకు కూడా ఇంట్లో కూరగాయలు లేవు కదా అని చేశాను. మీ ముందు రోజుకు ఒక పూట అయినా అన్నం తినాలని నా కోరిక. ఎందుకంటే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా కనుక దయ్యంలాగా ఇంట్లో కూర్చొని ఒక్కదాన్ని తినిన దానికంటే ఇట్లా మీతో మాట్లాడుకుంటా అన్నం తింటుంటే నాకు నా కుటుంబ సభ్యులు నా ఎంబడ ఉన్నట్టుగా, నాతో ఇంకెవరో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. అందుకోసమే మీ ముందు రోజుకు ఒక పూట అయినా అన్నం తింటాను అని చెప్పాను కదా ఇంతకుముందే. కానీ ఈ వారం రోజుల నుంచి తినలేదండి. ఎందుకంటే అన్నం తిన్నాను, మీ ముందు తినలేదు. అప్పాలు ఆర్డర్ వచ్చుట్లా ఆగమాగం టకటక అప్పాలు చేసుకుంటూ ఏదో టైంలో 4 బుక్కలు టకటక మింగుకుంటూ అలా పని చేసుకుంటూ కాలం 10 రోజులు ఈజీగా గడిచిపోయింది. అట్లా పని కూడా మంచిగా ఎక్కువ పని కూడా వచ్చింది, పని చేశాను. అంత పని చేసినా కూడా టాబ్లెట్ వేసుకోవడం మాత్రం తప్పుతలేదు. అంటే అది నాది అలవాటైపోయింది. ఇలా ఎగ్గు పులుసు చేశాను. ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా 3 పూటలు తినేది ఒక్క పూటనన్నా తినాలి. ఎందుకంటే తెల్లవారి లేవాలి, పని చేయాలి, అలా యథావిధిగా కాలం గడవాలి అంటే ఖచ్చితంగా అన్నం తినాలి కదా. మీరందరూ తిన్నారా? నా సోది నేనే చెప్తున్నాను కానీ అసలు మిమ్మల్ని ఏం అడగట్లేదు. మీరందరూ అన్నం తిన్నారా? టిఫిన్లు చేశారా? అన్నం తిన్నారా? మీరంతా ఎలా ఉన్నారు? నేను ఏవో వీడియోస్ పెడుతున్నాను, చూస్తున్నారు, కానీ ఎవరు ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు. మీరందరు మంచిగా ఉన్నారా? నేనైతే ఇలా బిజీగా ఉంటున్నాను. నేను మీలో కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా బాధను కొంచెం కొంచెంగా దిగమింగుతూ మందిలో కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. ఏది ఏమైనా ఎన్ని రోజులు ఏడ్చినా తప్పదు కదండి. జరిగే కార్యక్రమాలు జరిపించాలి, చేసే పనులు చేయాలి. ఏడ్చే టైంలో ఏడవాలి, బాధపడే టైంలో బాధపడాలి అని నేను నిర్ణయించుకున్నాను. నేను కూడా ఇలా